లాంగ్ టర్మ్లో మార్కెట్ ఒక స్టాక్ పెరగాలి అంటే డిసైడ్ చేసేది కంపెనీ యొక్క ఎర్నింగ్స్ బట్టి. సో కంపెనీ ప్రాఫిట్లో ఉంటేనే కదా ఒక స్టాక్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది. షార్ట్ టర్మ్లో చాలా రీజన్స్ వల్ల మార్కెట్ అనేది డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫియర్ అండ్ గ్రీడ్ వల్ల, ఈ ట్రంప్ ట్వీట్స్ వల్ల, FII ఫ్లోస్ వల్ల, గ్లోబల్ న్యూస్ కానీ మార్కెట్ సెంటిమెంట్ వల్ల ఇవన్నీ మార్కెట్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి షార్ట్ టర్మ్లో. బట్ లాంగ్ టర్మ్లో చూస్తే అల్టిమేట్గా ఒక 10 years ఆర్ అబోవ్ రేంజ్లో కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ కానీ, ప్రాఫిట్ గ్రోత్ కానీ, ఒక కంపెనీ యొక్క బిజినెస్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అవ్వడం కానీ, సో ఇవన్నీ రీజన్స్ వల్ల కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతే స్టాక్ ప్రైస్ అనేది పైకి వెళ్తుంది. స్టాక్ మార్కెట్లో ఒక బేసిక్ థంబ్ రూల్ అయితే ఉంది. అదేంటంటే రిటర్న్స్ విల్ ఫాలో ద అండర్లయింగ్ ఎర్నింగ్స్ అని. సో రిటర్న్స్ ఎప్పటికైనా ఎర్నింగ్స్ని ఫాలో అవ్వాల్సిందే. లాంగ్ టర్మ్లో ఎర్నింగ్స్ పెరిగితే స్టాక్ మార్కెట్లో స్టాక్ అనేది పెరుగుతుంది. ఎర్నింగ్స్ పెరగకుండా అక్కడే ఉందంటే ఆ స్టాక్ కూడా ఫ్లాట్గా అక్కడే ఉండిపోతుంది. ఎర్నింగ్స్ పెరగట్లేదు అంటే స్టాక్ కింద పడిపోవడం జరుగుతుంది. సో మీరు ఒక స్టాక్ కొనే ముందు ఎర్నింగ్ చూసుకోండి. సో గ్రోయింగ్ ఎర్నింగ్స్ అనేవి ఉండాలి, పెరుగుతూ ఉండాలి. అంతకన్నా మించి రీజనబుల్ వాల్యుయేషన్లో కొనాలి. ఎప్పుడు పడితే ఎప్పుడు కొనవద్దు. టాప్లో పీక్లో ఉన్నప్పుడు కొనాలి, డిస్కౌంట్లో పడ్డప్పుడే కొనాలి. నెక్స్ట్ పేషెంట్లీ వెయిట్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఇంకా రిటర్న్స్ ఫాలో అవుతాయి, మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి మనకి. సో ఎర్నింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ అవాయిడ్ చేస్తారు.